in this double dhamaka yaar. నేను శృతి హాసన్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. I am missing that chance. నేను మహేష్ బాబు చేస్తే నువ్వు మహేష్ బాబా. నువ్వు శృతి హాసన్. హలో నేను శృతి హాసన్ నువ్వు ఎట్లా మహేష్ బాబుతో చేస్తావు? నువ్వు ఎలా చేస్తావు నేను అలానే చేస్తాను. ఓకే ఓకే మన కెమిస్ట్రీ బాగుంది. వాళ్ళు ఎట్లా చప్పట్లు కొట్టరు. So let's start the ultimate stand-up comedy show. Pattas Double Dhamaka. Ravana को जय बोलो. शंकर दादा MBBS. 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 అవురా మేమందరం చిరంజీవి ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈస్టార్ రష్ ఈస్టార్ రష్. ఎంత ఇచ్చావురా? ఎంత ఇచ్చావురా? నా గుండెలో కొద్ది భాగం ఇచ్చే వాళ్ళు మొత్తం గుండె ఇస్తున్నారు నాకు. అసలు ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో నేను నీకు చూపిస్తాను. అంగే పార్. श्रीमुख अमर रहे. श्रीमुख अमर रहे. अमर रहे. देव देव देवुड़ा ओ रोरी देवुड़ा देव 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 देवुड़ा. ఒక పక్క ఆనందం, ఓ పక్క సంతోషం. ఇంకా శ్రీముఖి లేదన్నది ఆనందం. ఇంకా యాంకరింగ్ చేయి అయ్యా. శ్రీముఖి జిందాబాద్. శ్రీముఖి జిందాబాద్. రైట్ రా. ఎంత ఇచ్చాను నీకు? మాంకాలమ్మా రే రే శ్రీముఖి చనిపోయి మన ఎదురుగా దేవతలా వచ్చిందిరా. నీకెంత ఇచ్చాను రా? వాడిచ్చాడు రా 10 రూపాయలకి. వాళ్ళు 100 రూపాయలు యాక్టింగ్ చేశారు. 2000 రూపాయలకి మీరు 2 రూపాయలు యాక్టింగ్ కూడా చేయరాత్రా మీకు. జల్దీ జారుకో 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 వాలే. అభిమానం ఉంటే గుండెలో పెట్టుకోండి. బయటకు వచ్చి ఎందుకు ఇట్లా? హీరోలు బాగానే ఉంటారండి. వీడు బాగుంటాడు, వీడు ఒక హీరో ఫ్యాన్, నేను ఇంకో హీరో ఫ్యాన్. వీడు నన్ను తొక్కేయడానికి ఆ హీరోని పిచ్చిపూతులు తిట్టుకుంటూ వీడితో పెట్టుకుంటాడు. ఇది మాత్రం చేయకండి. అందరు హీరోలు బాగుంటారు. అభిమానానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఒక హద్దు అనేది ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కష్టం కాకుండా చూసుకుంటే హీరోలు కూడా హ్యాపీగా ఉంటారు. ఎంతవరకు కరెక్ట్? చలో చలో say hello. Don't fuck the jam, just say hello. Show Pattas Double Dhamaka. డాక్టర్ అంటే దేవుడితో సమానం. మరి అదే డాక్టర్ విచిత్రమైన పేషెంట్స్ తో పడే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని మన ముందుకు వస్తున్నారు మిర్చి మూర్తి అండ్ విక్టరీ వెంకీ. Hello doctor, heart ko misaye. Pulse చూస్తే fast beat aye. చాలా మంది డాక్టర్స్ ఉంటారు, వారికి తిక్క తిక్క పేషెంట్స్ వస్తుంటారు. సో అటువంటి ఒక పేషెంట్స్ కి డాక్టర్ మధ్య జరిగే సంభాషణ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక అతి భయస్తుడైన పేషెంట్ వస్తే ఎలా ఉంటుంది? నా పేరు డాక్టర్ ఏవి రావు. నా పేర్లు ఉన్నట్టుగానే నాకు నిజంగా ఏవి రావు. నా పేషెంట్స్ ను ఎలా ట్రీట్ చేస్తానో మీరే చూడండి. ఎవరు బయట? డాక్టర్ నాకు తొందరగా కిటికీలేయండి డాక్టర్. చీచి నేను అంటాను కాదు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పు. చెప్తాను సార్. అన్నం తిన్న తర్వాత సార్ అసలు ఆకట్లా ఉంటుందండి. నీళ్లు బాగా తాగిన తర్వాత అసలు దాహం వేయట్లేదు సార్.
దారుణమైన వ్యాధి. పర్లేదు, దీనికి మంచి వైద్యం ఉంది సార్. తెలుగులో జఫ్ఫాడి ఫట్ఫాట్ అంటారు దాన్ని సార్. దానికి కోర్స్ తీసేస్తే సరిపోతుంది. దేనికి వస్తారు సార్? నీ బాడీలో కొవ్వునే. సార్ ఒకవేళ ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది సార్, మా ఆవిడని ఎవరు చూసుకుంటారండి? నేనున్నాను కదా. నువ్వు చేసే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే మా ఆవిడ నువ్వు చూసుకుంటావా? ఇలా ఒక అతి భయస్తుంటాడు. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మీ ప్రాబ్లం ఏంటి? ఏదో ఉంది సార్ ప్రాబ్లం, మర్చిపోయాను నేను. మతి మార్పు సార్, నాకు మతి మార్పు. మతి మార్పా? ఎస్ సార్. ఓ మై గాడ్. ఎస్ సార్. ఓకే, నీకు ఎప్పటి నుంచి నీ మతి మార్పు? నాకు మతి మార్పు అని ఎవడన్నారు? నీకు మతి మార్పు కావచ్చు, నువ్వు వచ్చావు మతి మార్పుతో ఇక్కడికి. చూడు, నేను డాక్టర్ని. ఇదిగో చూడు, తెల్ల కోటు, ఇదిగో నా పేపర్ చూడు. బ్రదర్ డాక్టర్ దగ్గర ఎప్పుడు కూడా నిజాలు చెప్పాలి. నువ్వు పేషెంట్ వి, నేను డాక్టర్. అక్కడ బోర్డు దూరా, డాక్టర్ ఏది రావు, నేను రాది. సారీ సార్. ఓకే, నీ ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఈ మతి మార్పుతో నీకేమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఏంటది? మొన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్నానం చేసి బైక్ మీద అలా వెళ్ళాను సార్. ఓకే. ఎప్పుడు మా బాసు చూసి నేను భయపడేవాడిని, కానీ ఆ రోజు నన్ను చూసి భయపడ్డాడు. ఎందుకు? బట్టలు వేసుకోవాలి కదా. ఇంకో దారుణమైన విషయం సార్. ఏంటది? మొన్న నా కొడుకు వచ్చి డాడీ చాక్లెట్ కావాలని చెప్పేసి అడిగాడు. ఓకే. ఎవర్రా నీకు డాడీ, ఎవర్రా నీకు తండ్రి, నువ్వు నా కొడుకు కాదు పోరా అని చెప్పేసాడంట. అయ్యో, ఇంతలో మా ఆవిడ వచ్చేసి అర్థమైపోయింది. అట్లా కాడుతున్నా అది అలించి ఉంటుంది కదా. డైరెక్ట్ నా కాళ్ళ మీద పడి ఏమండి ఈ విషయం నీకు ఇంత తొందరగా ఎలా తెలిసిందండి అంది. దీనికి వైద్యం చేయాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. యూ మీన్ లక్ష? ఎస్, 1,00,000. లక్ష ఎప్పుడు ఇస్తావు? 1,00,000 నేను ఇవ్వడం ఏంట్రా? నీకు అప్పించాను కదరా. మా ఆవిడ మెడలో పుస్తకాలన్నీ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఎప్పుడు ఇస్తావు చెప్పు? నువ్వు నాకేంట్రా? ఎప్పుడు ఇస్తావు చెప్పు? తాగుబోతు మెకానిక్ వస్తున్నాడు. ఏ విధంగా ఉంటుంది? సరే కానీ నీ ప్రాబ్లమ్స్ ఏంటి? నా ప్రాబ్లం ఏంటంటే భూమి గుండాన తిరుగుతుంది కదా. అవును. దాన్ని ఆపాలంతే. గుండ్రంగా తిరిగే భూమిని ఎందుకు ఆపాలి? అంటే నేను తాగినప్పుడు అది ఎందుకు తిరగలరా? ఎట్లా పని చేయట్లేదు అది. తాగితే ఎట్లా పని చేయట్లేదు? అదే కళ్ళు రాను, నీకు నేను చెప్పాల్సి వస్తుంది. ఇవి హెడ్ లైట్లా? ఇంకా అంటే ఇంకా టైర్లు కూడా పని చేయట్లేదు సార్. టైర్లు ఏంట్రా? టైర్లు అంటే కాలురా అది చెప్పాలి. అబ్బా ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఇంజన్ కూడా పని చేయట్లేదు. ఇంజన్ అంటే అది కాదు, గుండె. మా హాస్పిటల్ ఉన్న ట్యాంక్ లో నిన్న ఒక గంట సేపు ముంచేస్తే నీకు టోటల్ ఏమైపోయింది రా. మరి మీరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఏమి ఇస్తున్నారు మా మిర్చి మూర్తికి, వెంకీకి? మౌనవ్రతం చేస్తున్న ఎమ్మెల్యే పటాస్ ప్రోగ్రామ్ కి వస్తే ఎలా మాట్లాడతారు? వావ్, ఓకే. సో ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అన్నే. నమస్కారం. ఈ రోజు మన పటాస్ స్టేజ్ గురించి మన ప్రియతమ ఎమ్మెల్యే, మన కురు వృద్ధుడు మిర్చి మూర్తి గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు. ఓకే, ఆయన మాటలు అంటే సారీ ఈ రోజు మాట్లాడరంట. ఆయనకు బాగా నైట్ మంది ఎక్కువైందంట. తొడగొట్టి చెప్తాను, మాట్లాడ ఎవడేం చేసుకుంటారో చేసుకోపోరంటాడు. ఓ మౌనవ్రతం. ఎస్ ఎస్ ఎస్, ఈ రోజు మా మౌనవ్రతం. సో ఆయన సైకిల్ చేస్తాడు, నేను మాట్లాడతాను. ఓకే, మీ అందరు గోలేసిన ఎన్ని గొర్రెలు లెక్క నాకు ఓట్లు వేసిర్రు. ఓహో, పటాస్ కామెడీ షో బాగుంది అని చెప్తున్నాడు. ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. మొత్తం ఓహో, శ్రీముఖి బాగుందని చెప్తున్నాడు. సార్ నెక్స్ట్. ఏ రవి, నీ సంగతి చెప్తా రా బిడ్డ అంటున్నాడు. సరే సరే, నేను చెప్తాను. ఒకసారి నేను ట్రై చేస్తాను వెంకీ.
నేను బాగుంటాను. ఓకే రవి అచ్చం గేలాగుంటాడు. అంటే ఇలా అన్నారు కదా. ఓకే పటాస్ లో తొడగొట్టే ఒకే ఒక మగాడు రవి. ఏ మిగతా వాళ్ళకి తొడలు లేవా, కొట్టుకోలేమా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు ఎవరికైనా సరే తొడ దురద పెడితే రవి తొడ కొట్టండి. చెప్పండి చెప్పండి. అమ్మాయి నీ ఫోన్ నెంబర్ అంటే నాకు ఇవ్వు. ఓహో వీళ్ళ పెద్ద కూతురు నీ ఏజ్ లో ఉంటుందంట. ఓకే ఓకే ఓ వీళ్ళందరిలో అమ్మాయి బాగుందని చెప్తున్నారు. స్పోర్ట్స్ అంటే సీరియస్నెస్ కాదు, స్పోర్ట్స్ లో కూడా కామెడీ చూపిస్తానంటూ ఆల్రెడీ ఒకసారి తుఫాన్ ఆర్పి వచ్చాడు రైట్. మళ్ళీ అదే తుఫాన్ ఆర్పి ఈసారి జంటగా రాబోతున్నాడు విత్ ది సేమ్ టాపిక్. లెట్స్ ఇన్వైట్ ఆర్పి అండ్ రాకింగ్ రాకేష్. ఏలా 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 ఏలమ్మా ఏలా 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 ఏలమ్మా. మామూలుగా స్పోర్ట్స్ ఉంటాయి కదా. అదే స్పోర్ట్స్ అంటే ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు, తెలుగు మీడియం ఉండొచ్చు. స్పోర్ట్స్ అంటే క్యాండీ క్రష్ అనుకుంటారేమో చూడు. క్యాండీ క్రష్ అనుకుంటారేమో చూడు. క్యాండీ క్రష్ టెంపుల్ రన్ ఉంటుంది. సో ఎనీహౌ క్రికెట్ టోర్నమెంట్ అన్ని చూస్తుంటారు, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్. ఆ గేమ్స్ ఆడే వ్యక్తులు ఇద్దరు ప్రత్యర్థులు అయితే ఎలా ఉంటది? గేమ్ పక్కన పెట్టి వాళ్ళు మాట్లాడుకోవడం సరిపోతుంది. అసలు గేమ్ ఎవడో ఆడు, గేమ్ ప్లే అవుతా ఉంటది మధ్యలో. ఫస్ట్ గేమ్ కబడ్డీ ఆద్దాం. కబడ్డీయా? వెరీ గుడ్. తినే సవాల్. అరే అసలు మీ చెల్లెలు ఏమనుకుంటుందిరా? ఏమనుకుంటుంది? ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటది ఏంద్రా? ఎక్కడికి ఇంటికి రా అంటది ఏంట్రా నన్ను? ఇంటికి రమ్మని చెప్పింది. దొరకలే నా కొడుకు నువ్వు. దొరుకుంటే చెప్పేసావండి. తినే సవాల్ రా. నేను చెప్తున్నా ఇప్పుడే. మీ చెల్లిని అసలు చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటా. నెక్స్ట్ రన్నింగ్ రేస్. రన్నింగ్ రేస్ ఏంట్రా? నా మొన్న నా చెల్లి లైన్ వేసావంట. లైన్ లో కాదురా, లైన్ లో నుంచో పెట్టా. పైకి లేపో. లేపో. అరే నీకు విషయం చెప్పనారా? నీ చెల్లెలు ఎప్పుడు ఉంటది, ఎక్కడ ఉంటది, ఏం చేస్తుంది? అరే మీ నాన్న ఇంట్లో ఎప్పుడు ఉన్నాడు చెప్పురా. మా నాన్నతో నీకేమంటారు? లఫూట్. కాదురా, మీ అమ్మగారు ఎప్పుడు ఉంటారా? మా అమ్మగారు మా నాన్నతో ఉంటారు. లఫూట్. నేను చెప్పేది అది కాదురా లఫూట్. మీ ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో చెప్పురా లఫూట్. వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో దోమలు తోలుకుంటూ ఉంటారా బాడుకో. ఇప్పుడు అనేది నెక్స్ట్ క్రికెట్ వికెట్ శ్రీముఖి. అయితే ప్రతి బౌల్ చేస్తా. సవాల్. ఇప్పుడు మీ ఇంట్లో 6ంటికి ఎవరుంటారు? 6ంటికి నా చెల్లెలు ఉంటది. ఓకే. అప్పుడు మీ అమ్మగారు ఉంటారా? మీ అమ్మగారు ఉంటారా? అవుట్ ఆడగదు. పిచ్చినా కూడా క్యాచ్ పట్టినా. ఆడ అవుట్ అంటే క్రికెట్ లో కొడతాడు అనుకుంటారు. క్యాచ్ పడితే అవుట్ అని తెలియదు అడిగి. మార్పికి రాకేష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పటాస్ ప్రోగ్రామ్ కి మీరు స్కిట్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు ఒకసారి చేసి చూపించు. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. సంతోషం. సంతోషనా స్కిట్ లైన్ అంతా ఓకే అయిపోయిందన్నా? అయిపోయింది అన్న. నైట్ వర్షం అన్నా ఉందా? మాత పోడా అన్న ఏందనా? ఏం చెప్పాడ్రా? సంతోష్ అన్న స్కిట్ ఇద్దరు అమ్మాయిలు పరిగెడుతున్నారా? అమ్మాయిలు ఇంటెన్షన్ మీద స్టార్ట్ చేస్తే అరే మన వెనక గాడు పరిగెత్తాల్సింది డాగ్ ఏం పరిగెడుతున్నాడు ఫస్ట్ డైలాగ్. బాగుందా?
మన వెనక గార్డు పరిగెత్తాలి, జీఓడి గార్డు. బట్ అది రివర్స్ షిప్ లో డాగ్ పరిగెడుతుంది. అది ఓకేనా? పని చేస్తే కిట్టేలే ఇద్దరు పరిగెడుతున్నారు కదా, ముందు ఎన్నో తారీఖు అన్న ప్రోగ్రామ్? 6వ తారీఖా? అరే మనకి ఎన్ని షూటింగ్? 7వ తారీఖు 6. అంటే ప్రోగ్రామ్ చేసుకుని డైరెక్ట్ షూటింగ్ వెళ్ళిపోవచ్చుగా. ఎవరు నువ్వా నేనా? నువ్వు ఒక్కడవేనా? నేను ఒక్కనే. నువ్వు ఒక్కడవే అయితే రేపే షూటింగ్ రా. 2 నిమిషాలు ఫోన్ చేస్తాను. తర్వాత కుక్క పరిగెడుతున్నా, ఇద్దరు పరిగెడుతున్నా, ఇద్దరు పరిగెట్టేటప్పుడు ఇంటెన్షన్ చూపించు, ప్రెస్టేషన్ చూపించు, దండరాజన్ ఇంట్రడక్షన్. మళ్ళీ దండరాజన్ ఎందుకు మధ్యలో రెమ్యునేషన్ తీసుకుంటాడు? దండరాజన్ చూసి అంటే అమ్మాయిలు వెళ్ళిపోతారు, కుక్క మాత్రం ఎగిరి పైన కూర్చుంటారు. నాకు అర్థమైపోయింది, వీళ్ళు స్కిట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్కిట్ ప్రిపేర్ అవ్వరు, ఫైటింగ్ ప్రిపేర్ అవుతారు. అదే ఇలా ఫైటింగ్, నీకు డైలాగ్ నాకు డైలాగ్ మనకి డైలాగ్, అంత లోపల కుక్ వచ్చి ఇద్దరు పిక్కలు పట్టేస్తుంది. పో. వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ మన ముందుకు రాబోతున్నారు ఆసమ్ అప్పి అండ్ రచ్చా రవి. I'm a very good girl, just me old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్ తో, నీలోసుకుంటే నేను లిరిక్స్ చెప్తో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్ తో, స్కూల్ కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్ లో. I'm a good girl, I'm a good girl, I'm a good girl. అప్పి ఇల్లలా ఇల్లలా కుచి కుచి కులి కుకు కులు. నన్ను ఎత్తుకోవా? నన్ను ఎత్తుకోవా? స్కిట్ అయిపోయాక అంటే ఏంటి వాడిని ముద్దు పెట్టుకుంటా అండి. ఇప్పుడు ఒక్కసారి 25 years బ్యాక్ చిన్న పిల్లలు ఏమేమి ఆటలు ఆడుకుంటారో మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తున్నాం. అరే మనం ఈ రోజు ఏం ఆట ఆడుకుందాం రా? గోళీలు ఆడుకున్నా. గోళీలు కాదురా, వంగులు దూకుడు ఆట ఆడుకుందాం. వంగులు దూకుళ్ళు. ఇప్పుడేమో నేను దూకుతున్నట్టు మీరు అందరూ చప్పట్లు కొట్టండి. అరే మెల్లగా దూకురా. మెల్లగా దూకుతాను రా. అరే ఇప్పుడు నువ్వు వంగరా. నేను వంగుతానే. నేను వంగుతాను. అరే నువ్వేమో పెద్ద వంగుతాను, నేనేమో చిన్న వంగుతాను రా. ఇది బాగున్నది రా. నేను ఇట్లా కూడా దూకుతా తెలుసా? ఇప్పుడు మనం ట్రైన్ ఆట ఆడదాం. ట్రైన్ ఆట వెనకాల పట్టుకో. పట్టుకుంటా పట్టుకుంటా. గుడ్ ట్రైన్. ఒక్క నిమిషం ఆగవారా? దేనికి? అంటే నాకు పాస్ వస్తాను. ట్రైన్ లో ఉంటారా లెట్రిన్లు? అవునా? ఓకే ఓకే పోనీ పోనీ. అరే అరే మా మమ్మీ పిలుస్తాందిరా. ఇలా మళ్ళీ మమ్మీ పిలిస్తే వెళ్ళిపోతారండి. తర్వాత ఒక గేమ్ వస్తారు. సినిమా గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు ఎట్లా మాట్లాడుకుంటారు? బంటి సినిమా అంటే గుర్తొచ్చిందిరా, మొన్నేమో మా మమ్మీ డాడీ ఆ సినిమా తీసుకెళ్లారా. సినిమా పేరేమో జొరాసిక్ పార్క్. జురాసిక్ పార్క్ లో ఏముంటాయిరా? జొరాసిక్ పార్క్ లోనేమో పెద్ద పెద్ద బల్లులు ఉంటారా. అవునా? అవి పారిపోలేదారా? ఎందుకు పారిపోతా? నిన్ను చూసినాకరా. అరే 7 పిల్లలు ఆట ఆడదాం, నువ్వు అక్కడండిరా. అరే అరే మీ మమ్మీకి చెప్పకరండి అన్న. నువ్వు ఎప్పుడు అరే నీ చాక్లెట్ ఇస్తారా? చాక్లెట్ ఇస్తుందారా? కాకెంగిల్ ఇస్తుందా? చాక్లెట్ ఒక్క నిమిషం, కాకెంగిల్ ఒకటే ఉన్నదిరా. చిన్నగా ఉన్నది పెద్దగా ఉన్నది. అవ్వచ్చు కదా. అబ్బారే నన్ను మంచి ఫ్రెండ్ కదా. ఇది ఇయ్యలేనురా, మన ఫ్రెండ్స్ కదా. అబ్బా ఇప్పుడు క్రికెట్ యూత్ నువ్వు బాల్ వేసుకుంటావో. ఇప్పుడు క్రికెట్ యూత్ మన యూత్ కనుక క్రికెట్ ఆడతాయి బాల్ వేయడం. ఒక్క నిమిషం దీపు. లేదురా, నేను కమ్యూనిస్ట్ స్టడీ అప్పారావుతో ఉన్నాను. ఓకే నేను వస్తున్నా. దీపు దీపు ప్లీజ్, అసలే దానికి నేను చదువుకుంటున్నాను చెప్పిండ్రా. ఓకే కమాన్. ఒక నిమిషం దీపు దీపు ప్లీజ్, నేను ఒక 5 minutes లో నీ దగ్గరికి వస్తా ప్లీజ్ రా. ఐ లవ్ యూ రా. గివ్ మీ ద ఫోన్. గివ్ మీ ద ఫోన్ యార్. దీపు నేను వస్తున్నా. బ్యాట్ అదే మధ్య పురా. ఓకే ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? మా చంటి బంటి
ఇంటికి. వాషింగ్ మిషన్ గురించి డెమో ఇవ్వండి అన్న, దట్ టు ఇన్ ఇంగ్లీష్ అన్న. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ అప్పారావు, కిరాక్ వాషింగ్ మిషన్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కాదే వాషింగ్ మిషన్ లో పని చేస్తాడు తెల్లగా ఉండాలి కదా, నువ్వే నల్లగా ఉంటే మా బట్టలు తెల్లగైతే. You are mistaken. I'm all round 24. I'm working. That's a Sunside. Sunside. ఈ సర్పేస్తే ఈ మిషన్ లేసి ఒక్కసారి కూకోపోతే బిడ్డ. I will explain to you. First of all, you take some cloths. Just ladies and gentlemen, just listen. First, open the washing machine door. When the door open, so you take the cloths, whatever it cloth, you put it inside. After that, you leg up. All cloths are inside. Then, whatever you going rice, 1 glass rice, 2 glass water, same procedure. You 5 cloths. Just listen, I don't know. Madam, you also listen. If it is 5 cloths, you 10 glasses of water. బియ్యం అనడానికి అరే ఇది కొన్నది. No, I'm not asking biyam. Same procedure come to the washing machine. When you all the cloths inside, water little bit of up. Then only you button switch. Okay. You have 15 minutes time. You go and see the serial. Don't waste the time. After 15 minutes you come. When it is ads are coming in TV. Open the miracle. All cloths are very beautiful. All cloths are up and down, up and down, up and down, up and down. You take good water. If you are having rich people, you give a mineral water. You are a poor, you take a Hussain Sagar water. You take the all cloths. After that to pending. You take all that too in air egiripokunda you clip. Air Fantastic act by both of you. Okay, this is it for today. Malli kaluddam in the ultimate stand-up comedy show. ఎగ్జామ్స్ ముందు రోజు స్టూడెంట్స్ చేసే పనులు. టెక్స్ట్ బుక్స్ ఎక్కడ ఉన్నాయి వెతుకుతాం. హాల్ టికెట్ తీసుకెళ్లి గుడికాడ పూజ చేస్తా. పండగకి చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మన ఫీలింగ్స్ ఏంటి? వీళ్ళకేం పని పాట లేదా, ఊకే మా ఇంటికే వస్తారంట. అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు నువ్వు? నా మీద చెయ్యాలంటే మినిమం రేంజ్ ఉండాలమ్మా. సరిపోయిందిగా. రేపొద్దున యుగాంతం అని చెప్పేసి న్యూస్ లో వచ్చేసింది. నా దగ్గరకు వచ్చాడు సన్నిగడు. అరే గెటప్ పొట్టినా కూడా ఏమన్నా పొట్టినా కూడా పోతే మహా అంటే 2 గంటలు పొత్తుతారా? నువ్వెంత నేనెంత, ఇద్దరు ఎక్కువ. ఇప్పుడు దారా చూసుకుందాం. ఏంట్రా పంచి పోలేదంట నా కొడక, పొట్టినా కొడక. లేడీస్ బాగా నచ్చిన షో స్టార్ మహిళ. సో ఈ స్టార్ మహిళలో చేయాలని ఒక ఆవిడకు ఉంది. ఎలా ఉంటారు స్టార్ మహిళ చేసేటప్పుడు? మార్నింగ్ అంతా బాగానే ఉంటారు. స్టార్ మహిళ రాగానే అందులో ఆడుతుంటే ఇది నేను చెప్తే వినే